హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ సర్వేనైతే పూర్తి కావడం జరిగింది. ఇక రుణమాఫీ ఏదైతే ఉందో అమౌంట్ని అయితే రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. అయితే ఎప్పుడు జమ చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళితే రుణమాఫీ సర్వే 50% పూర్తి. కుటుంబ నిర్ధారణ కాకపోవడంతో 4.24 లక్షల మందికి రుణమాఫీ అయితే ఆగిపోయింది. క్షేత్రస్థాయిలో వివరాలు అయితే సేకరణ పూర్తయినట్లు తెలుస్తుంది. మొత్తం 2.65 లక్షల కుటుంబాలను అయితే గుర్తించారు. రాష్ట్రంలో రుణమాఫీ సంబంధించి ఫ్యామిలీ సర్వే 50% పూర్తయింది. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.24 లక్షల మంది రైతుల అకౌంట్లలో సంబంధించి కుటుంబ నిర్ధారణ కాలేదని వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. బ్యాంకర్లు ఇచ్చిన డేటాతో ఆయా అకౌంట్లకు సంబంధించిన రైతు కుటుంబాలను గుర్తించేందుకు సర్వే మొదలుపెట్టారు. గ్రామాల వారీగా రుణమాఫీ కావాల్సిన రైతుల లిస్టు ఇచ్చి కుటుంబాలను నిర్ధారించే బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందికి అయితే అప్పగించడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేసింది. అయితే రేషన్ కార్డు లేకపోవడంతో కుటుంబ నిర్ధారణ కాని కారణంగా 4.24 లక్షల మంది రైతుల అకౌంట్లకు రుణమాఫీ నిధులు ట్రాన్స్ఫర్ కాలేదు. దీంతో కుటుంబ సభ్యులను నిర్ధారించేందుకు బ్యాంకర్ల నుంచి వ్యవసాయ శాఖ డేటా తీసుకుంది. రైతు కుటుంబాలను గుర్తించే పనిని క్షేత్రస్థాయి సిబ్బందికి అప్పగించింది. ఈ నేపథ్యంలో సిబ్బంది గ్రామానికి వెళ్లి ప్రత్యేక మొబైల్ యాప్లో కుటుంబ సభ్యుల వివరాలు అయితే అప్లోడ్ చేస్తున్నారు. వారిని గుర్తించి ఒకే లిస్టులో వివరాలు పొందుపరచడంతో పాటు సెల్ఫీ ఫోటో సైతం అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటికీ 2.65 లక్షల లోన్ అకౌంట్లకు సంబంధించి రైతుల కుటుంబాలను గుర్తించారు. త్వరలో సర్వే మొత్తం పూర్తి చేసి నిర్ధారించిన రైతుల అకౌంట్లకు రుణమాఫీ నిధులు అయితే బదిలీ చేయనున్నారు. సో మనకు ఈ రుణమాఫీ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.